హాయ్ టు ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరస్వతి ముచ్చట్లు. ఏందక్క ఛానల్ ఏం చేంజ్ చేసావు అనుకుంటున్నారా? ఏదో అండి, సరే కొత్తగా ట్రై చేద్దాం, నేమ్ మార్చి చూద్దామని మార్చాను. మీకు ఓకే అంటే ఉంచుతా, లేదంటే మళ్ళీ అదే పెడతానండి. ఇక మార్నింగ్ లేవగానే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేసుకొని ఇక ఛాయ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మా జాన్వికి స్కూల్ ఉంది కదా, ఇక హడావిడి అండి. అందుకని చెప్పేసి ఇంకా గబగబా ఇక ఛాయ్ పెట్టేసుకున్నా. ఆల్రెడీ బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసిన కదా. ఇక వంట కూడా గోకరకాయ చేస్తున్నానండి. మొన్న చెయ్యంగా కొంచెం ఉంటే గోకరకాయలు, ఇక అవైతే ఈరోజు వండేస్తున్నానండి. ఇక మా జాన్వికి ఇక పొద్దుగాలే లేట్ అవుతూ ఉంటుందండి. అసలు ఇక తొందరగా పంపించాలని చెప్పేసి హడావిడిగా ఇంకా చెప్పాలంటే ఇక మొన్నటి నుంచి ఇక జాన్వికి స్కూల్స్లో ఎగ్జామ్స్ అండి. ఇది F2 ఎగ్జామ్స్ అంట. ఇప్పుడు అప్పట్లో మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ గిట్లుండేటివి, బట్ వాళ్ళకి అట్లా కాదు. సో ఇప్పుడు F2 ఎగ్జామ్స్ అంట. మొన్న నుంచి స్టార్ట్ అయ్యాయండి. మొన్న సోమవారం నుంచి అట్టుంది, లేదు బుధవారం నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఇక జాన్విని అయితే ఇక రెడీ చేస్తుంటే మా జాని ఒక్క దగ్గర ఉండదండి. అసలు టీవీ దగ్గరికి పోతుంది, పిలుస్తుంటే ఇక అనంగా దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ముందు రోజు నైటు కొంచెం లేట్గా పడుకుందనమాట. అందుకని చెప్పేసి అని ఇక ఆవలింతలు వస్తూనే ఉన్నాయి. ఇక దానికి స్నానం చేసింది కానీ ఆవలింతలే వస్తున్నాయి. ఇక ఈరోజైతే నిన్న స్కూల్ నుంచి రాగానే అడిగింది కదా, మమ్మీ స్కూల్లో అందరూ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా అండి, ఎగ్జామ్ ప్యాడ్ తీసుకొచ్చుకున్నారు మమ్మీ, నాకు కూడా ఎగ్జామ్ ప్యాడ్ కావాలా మమ్మీ, కొని మమ్మీ అని ఒకటే ఏడుపండి. ఇక వాళ్ళ డాడీకి చెప్తే సర్లే ఇక పొద్దుగాల కొనిస్తా అని చెప్పేసి అని అన్నాడు. ఇంకా అట్లనే జాన్వికి డేట్ ఆఫ్ బర్త్ను ఆధార్ కార్డు అడిగారు స్కూల్లో. సర్లే అది కూడా ఇచ్చేసి వద్దాం ఆఫీస్ రూమ్లో ఇవ్వమని చెప్పేసి అన్నారు. ఈరోజు లాస్ట్ డే అంట. వాళ్ళు పాపం 2 months నుంచి 1 month నుంచే అడుగుతున్నారు. సరే అని చెప్పేసి అని ఇక పోయి అట్లనే అది కూడా ఇద్దామన్నట్టుగా నేను కూడా వీళ్ళతో పాటు వెళ్ళానండి. ఇంకా మా కన్నయ్య చూస్తున్నారు కదా, మా జాను అయితే రెడీ చేసిన. మా కన్నయ్య అయితే ఇక ఫోన్ పెడితే చాలు, ఫోన్ దగ్గరికి వచ్చి ఇట్లనే ఎగురుతూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు. చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా కన్నయ్య చూసారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ నాన్న. ముఖం కడిగితే కళ్ళలో ఊసి ఇంకా పోలేదు, అందుకని చెప్పేసి అని కళ్ళలో ఊసి తుడిచినా అన్నమాట. ఇక మా ఆయన అన్నం చేసి చేయగడుక్కుంటున్నాడు. ఇక నేను కూడా వెళ్తున్నానని చెప్పేసి అన్నాను కదా అండి, ఇక నేను కూడా వెళ్తున్నాను అన్నమాట. పక్కనే చూడండి ఎట్లా చూస్తున్నాడో. వాళ్ళ డాడీ పోతుందంటే చాలు గబగబా ఉరుకుతాడు. ఆయనకి ఎట్టుబడికి తెలిసిపోతుంది ఇక రెడీ అయ్యి బ్యాగ్ గిట్ల వేసుకుంటూ పోతా అండి అని. ఇంకా బయట కురికి ఈయన కన్నా ముందే మెట్ల దగ్గర పోయి కూర్చుంటాడు, ఎత్తుకోవాలి అని, తీసుకెళ్ళాలా అని చెప్పేసి అని. జెరాక్స్ తీసేయాలి టీచర్కి. ఇక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళకి అన్నీ కావాలా అండి. మనం ఏదైనా చూపిస్తే అదే ఆధార్ కార్డుది జెరాక్స్ తీసి ఇవ్వాలని చెప్పేసి నా ఆధార్ కార్డు పట్టుకొస్తుంటే మా జాను ఆధార్ కార్డు తీసుకొని మమ్మీ ఇది టీచర్కి ఇవ్వాలా మమ్మీ అని చెప్పేసి అడుగుతుంది. అది ఇక తల్లి జెరాక్స్ తీసి ఇవ్వాలని చెప్పేసి అని చెప్పిన, మీరు కూడా విన్నారు కదా. ఇక పోతుంటే మా ఆయన ఏదో అన్నాడు, నేను ఇక ఏదో అంటున్నాను, నాకు అంత ఐడియా లేదు, గుర్తులేదు. ఇక షాప్ దగ్గర ఆగేసి ఇక మా జాన్వికి ఎగ్జామ్ ప్యాడు, కలర్స్, క్రయాన్స్ కావాలన్నారు. అయితే
ఈరోజు ఈవీఎస్ ఎగ్జామ్ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అని డ్రాయింగ్కి ఇక స్కెచెస్, కలర్స్, అదే క్రయాన్స్ ఒక చిన్నది స్కేల్ తీసుకున్నాను. పిల్లలు పెన్సిల్ పెడితే పోగొట్టుకొని వస్తారు, లేదంటే గిత్త చేసుకొని చీవి 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 పెద్ద పెన్సిల్, మా జాన్వికి పెద్ద పెన్సిల్ పెట్టించాను అనుకో, అది 2 రోజులలో గిత్తత్త అయిపోతుంది. ఏలంత సైజ్ అయిపోతుందండి. చిటికనేలు ఏలంత అవుతుంది, అంత చిన్నగా చేస్తుంది. చీవి అంటే మా తమిళ్లో చీవి అంటారు, అంటే చెక్కి, మన తెలుగులో చెక్కి అంటారండి. చెక్కి అంత చిన్నగా చేస్తుంది అన్నమాట. ఇక కోనిచ్చి అట్లనే ఆఫీస్ రూమ్కి కూడా వెళ్ళేసి నేను చెప్పాను కదా అండి, అదే ఏంటది, ఆధార్ కార్డు జిరాక్స్ను బర్త్డే సర్టిఫికెట్ జిరాక్స్, ఇవి 2 ఆఫీస్ రూమ్లో ఇచ్చేసి అయితే ఇక రిటర్న్ అయ్యామండి. ఇక మా కన్నయ్య చూసారు కదా, అసలు వాళ్ళ డాడీ ముందు ఎత్తుకోవట్లేదు అని చెప్పేసి ఇంకొకటే ఏడుపు, ఆయనకు బ్యాగ్ ఉంది అని చెప్పేసి అని నేను ఆయనకి ఇవ్వలేదు, నేనే ఎత్తుకున్నా. ఒక సైడ్ కూర్చొని వీడియో తీసిన. ఇక మా ఇద్దరిని మా ఆయన దించేసి ఆయన పనికైతే వెళ్ళిపోయారు. పైకి రాలేదు, ఇక కింద నుంచి కిందకి వెళ్ళిపోయారు. మా ఆయన లంచ్ ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇక ఇంటికైతే వచ్చేసానండి. ఇక మా ఆయన బనానా తీసుకున్నారని చెప్పేసి అన్నాను కదా, ఇక కన్నయ్యకి బనానా తినిపిద్దాము అని చెప్పేసి అని తినిపిస్తున్నానండి. ఇక మా కన్నయ్యకి బనానా అంటే చాలా ఇష్టం అండి. వానికి బనానా అయిపోయిందంటే ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. అయిపోయిందా అని చెప్పేసి అని స్టార్ట్ చేస్తాడండి. ఇక తింటున్నాడు కదా, కానీ మనం చాలామంది ఏం చేస్తారంటే పిల్లలకి జలుబుంది తగ్గుందని చెప్పేసి అని బనానాలు ఎక్కువ పెట్టరు కదా, కానీ బనానా పెట్టడం చాలా మంచిదంట అండి హెల్త్ పరంగా. కానీ బనానా మ్యాక్సిమం ఏమంటారు, డైలీ ఒకటైనా తినాలంట అండి పిల్లలు. కానీ ఒక 30 years దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మస్తుగా తినాలంట. మీరు పిల్లలకి నైట్ పూట సాయంత్రం పెట్టకండి, కాకపోతే మార్నింగ్ పెట్టండి, ఏం కాదు. మార్నింగ్ పెడితే చాలా మంచిది. నైట్ కూడా తినొచ్చు, కాకపోతే ఇక మనకి జలుబు అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అని చెప్పేసి అంటాం కదా, మార్నింగ్ టైంలో పెట్టండి. మీలో ఛాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అట్లా నేనైతే ఛాయ్ లవర్ని అన్నమాట. అంటే ఛాయ్ అంటే నాకు పిచ్చి అన్నమాట. మ్యాక్సిమం రోజు 3 సార్లు తాగంది ఉండను. నార్మల్గా మార్నింగ్ తాగుతానా, పిల్లలతోటి జాన్విని స్కూల్కి పంపించే ముందు ముఖం కడిగినే తాగుతానా. తర్వాతకి మళ్ళీ జాన్వి పోయినాక ఛాయ్ ఉంటే మళ్ళీ పెట్టుకొని తాగుతా, లేదంటే మళ్ళీ ఈవినింగ్ అయితే కన్ఫర్మ్ అండి. ఈవినింగ్ తాగుతా, మార్నింగ్ తాగుతా, మధ్యలో ఒక్కసారి తాగుతా, ఉంటే తాగుతా, లేదంటే లేదు అంతే. నాకైతే ఛాయ్ అంటే ఎన్నిసార్లు వచ్చిన తాగుతాను. మీలో ఎంతమంది ఛాయ్ లవర్స్ ఉన్నారో కింద కమెంట్ చేయండి. ఇక మా ఆయన వచ్చి ఆఫ్టర్నూన్ వచ్చారండి, కొంచెం పని పడి వచ్చిండు. ఇంకా సరే ఇక నేను ఫీజు కట్టాలని చెప్పేసి అని మా కన్నయ్యను మా ఆయన దగ్గర వదిలిపెట్టేసేట నేనైతే వెళ్తున్నానండి. వదిలిపెట్టేసి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇక జాన్వికి అయితే ఈరోజు ఫీజు కట్టాలి, సో అందుకని చెప్పేసి అని రోజు పోయేదానికన్నా ఒక 10 నిమిషాల ముందే బయలుదేరుతున్నాను. జాన్వికి అయితే 4 గంటలకు వదిలిపెడతారు. ఇక నేనైతే ఎప్పుడు 4:50కి అట్లా పోతా, కాకపోతే ఈరోజు 4:40కే పోతున్నా, ఎందుకంటే జాన్వికి ఫీజు కట్టేది ఉంది. అందుకని చెప్పేసి అని వెళ్ళి రావాలని చెప్పేసి అని వెళ్తున్నానండి. ఇక మేమైతే మంత్లీ కట్టుకునేటట్టుగా కట్టుకోవచ్చు కృష్ణవేణిలా. ఇక మంత్లీ కట్టుకుంటాం అన్నమాట. మనకి ఎంత వీలైతే అంత కట్టుకోవచ్చు. 1000 పైన 2000 కానీ 3000 కానీ 1500 కానీ అట్లా మన ఇష్టం, మనం ఎంతైనా కట్టుకోవచ్చు. ఇక నేనైతే మంత్లీగా కట్టుదామని చెప్పేసి అన్నట్టుగా వెళ్తున్నానండి. ఇంకా కట్టడం అయితే ఇక అయిపోయింది. జాన్వికి ఇయర్ వచ్చి 25,000 అంట అండి. అసలు లాస్ట్ ఇయర్ అయితే 23 పడింది, ఈ ఇయర్ అయితే 25,000 పడింది. ఓన్లీ ఫీజు మాత్రమే, మళ్ళీ బుక్స్కి అలాగా మళ్ళీ
6,000. యూనిఫామ్కి బుక్స్కి అన్నిటికి కలిపి 7,200 అండి. ఆ 7,200 ఇది 23,000 దాకా పడిందండి. 33,000 దాకా పడిందండి అసలు. ఇదిగోండి వెళ్తున్నాను కదా, ఇక సరే అని చెప్పేసి ఇక ఫీజు అయితే కట్టేశాను. ఇక ఎంతో అంత మ్యాక్సిమం ఎంతో అంత మంత్లీ ఇట్లా కట్టుకోవచ్చు అన్నమాట. ఇక అట్లనే కట్టేసిన. ఇక ఇప్పుడు ఫీజు అయితే ఎంత అని అడిగినా, నేను పోయినప్పుడు అడిగితే 25,000 అన్నారు. అయితే సరే అని చెప్పేసి ఇక నేను తీసుకెళ్ళింది ఒక 3,000 అట్లా కట్టేసిన. 3,000 అట్లా కట్టేసి ఇక జాన్వి కోసం చూస్తున్నాను. ఇంకా జాన్విని అయితే తీసుకొని పానీపూరి వచ్చింది, జాన్వి వచ్చింది తీసుకొని వెళ్తున్నా. ఇక పానీపూరి బండి చూసి మమ్మీ నాకు పానీపూరి కావాలా మమ్మీ అని ఒకటే సర్లే అని చెప్పేసి అని ఇక వెళ్తున్నాము. ఇక గట్ సైడ్ కొత్తగా రోడ్ వేసి ఇక మట్టి మనకి రోడ్డు ఆరాలని చెప్పేసి అని మట్టి వేసి నీళ్లు పోస్తారు కదా రోజు, అట్లా పోసిరన్నమాట. అదే అడుగుతుంది మమ్మీ ఏంది మమ్మీ ఇదంతా అని చెప్పేసి అని అడుగుతుంది. అయితే అదే చెప్పుకుంటే వెళ్తున్నాను. ఇక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే వెయిట్ చేద్దామా పోతామా, తింటావా పోతావా? చెప్పు అంకుల్ అవన్నీ పెట్టి అవన్నీ చేసుకోవాలి అంకుల్. మెల్లగా ఇప్పుడే వచ్చింది అంకుల్, ఆగబెట్టా కూర్చో. ఇక పానీపూరి దగ్గర అయితే మేమే ఫస్ట్ పోని, అందుకని చెప్పేసి అన్న అన్నీ రెడీ చేసుకుంటున్నారు, ఇంకా రెడీ చేసుకోలేదు. ఇక రెడీ చేసుకుంటున్నాడు అన్న పానీపూరి ఇక అని చెప్పేసి ఒక 5 మినిట్స్ పడుతుందమ్మా అని చెప్పేసి అన్నాడు. సర్లే తిందామా వెళ్దామని అంటే తిందాం మమ్మీ అన్నది. సర్లే అని చెప్పేసి అని ఇక పానీపూరి అయితే దానికి ఇప్పించిన, ఒక 10 రూపాయలకి పెట్టించిన డబ్బా అదే బౌల్లా. ఇక నేను కూడా ఇక పానీపూరి అయితే తిన్నానండి. తినేసి అయితే ఇంటికి బయలుదేరాను. నిజంగా కృష్ణవేణి స్కూల్లో ఫీజు ఏమో కానీ నార్మల్గా అయితే చాలా సెక్యూరిటీ ఉంటుందండి. ఇక పిల్లల్ని మనం పేరెంట్స్ ఈవినింగ్ తీసుకురానికి పోతాం కదా, తీసుకురానికి పోయినప్పుడు ఇక వాళ్ళు పేరెంట్స్ చూసే పంపిస్తారు, లేదంటే పంపించరండి. వేరే ఎవరన్నా వచ్చినా కూడా పేరెంట్స్కి కాల్ చేసి ఇట్లా వచ్చిర్రు మీరే పంపించరు అని చెప్పేసి అని అడిగి పంపిస్తారండి అసలు. అందుకే చాలా బాగా అనిపిస్తుంది మాకైతే కృష్ణవేణి. ఇక మంచినే ఒక మంచి స్కూల్లోనే జాయిన్ చేసినాము అని అనిపిస్తుందండి. ఇంకా చెప్పాలంటే ఇక స్టడీ పరంగా కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ పిల్లలు రాకపోతే 2 రోజులకు వెంటనే కాల్ చేస్తారు, ఎందుకు రాలేదు, ఏం చెప్పించారు ఈరోజు స్కూల్లో, ఏం చెప్పించారు ఈరోజు స్కూల్లో. చెప్పు. ఈరోజు ఏం చదువుకున్నారు అంటున్నా. ఈరోజు ఏం ఎగ్జాము? ఈరోజు ఎగ్జామ్ లేదు కదా, రేపు కదా ఎగ్జాము. రేపు తెలుగు ఎగ్జామ్, రేపటి నుంచి ఎగ్జామ్స్ అండి, F2 ఎగ్జామ్స్. నిన్న హిందీ లేదా? ఈరోజు హిందీ, రేపు ఎగ్జాము. రేపు హిందీ ఎగ్జామ్ కాదు బిడ్డ, రేపు తెలుగు. రేపు F2 ఎగ్జామ్స్ అండి పిల్లలకి. అయితే రేపటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్. రేపు తెలుగు ఎగ్జామ్ మధ్యాహ్నం. డాడీ ఇంట్లో ఉన్నాడు. పండుకున్నాడు.
సౌండ్ చేద్దాం పోయినాక సౌండ్ చేద్దామని. తమ్ముడు పడుకున్నాడు. ఆడతాను పడుకొని లేచి ఆడతాను తమ్ముడు. పట్టు చేయబట్టు సౌండ్ చేసి లేపుదామా? లేపుదాంలే. అమ్మా ఎద్దులు ఉంటాయి. హౌస్ లేవు తల్లి, ఎందుకే? అక్కడే ఉంటాయి చెట్ల దగ్గర. ఇక మా ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఇక కన్నయ్యని పట్టుకుంటా కానీ నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని అన్నాడు. ఇక అందుకని చెప్పేసి అని అది వేరే ఫీజు కట్టాలి కదా, మా ఆయన కట్టడండి పోయి అప్పుడప్పుడు నేనే పోయి కట్టాలి. ఇక అని చెప్పేసి అని సరే అని చెప్పేసి అని ఇక నేను వెళ్ళాను అనమాట. కదా వచ్చింది కనుక కాదా బేట. పట్టుకో, నేను తీసుకురాను. బ్యాగ్ కూడా ఈయన ఇసిరేస్తా. ఇసిరేనా? తీసుకొచ్చి నడు. ఇక నన్ను చూసి మా కన్నయ్య అయితే బయటికి వచ్చాడండి. మమ్మీ అంటే ఎంత ఇదో, అంతసేపు ఆడిండు. నేను రాగానే గబగబాని మెట్ల దగ్గరికి వచ్చేసిండండి. ఇక ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి.